ఇలాంటి కంప్లైంట్లతో కస్టమర్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. ఏంటా కంప్లైంట్? BS6 యాక్సెస్కి ఎలాంటి కంప్లైంట్లు వస్తాయో సేమ్ అలాగే ఈ సుజుకి అవినాష్కి కూడా అలాంటి కంప్లైంట్స్ అయితే వస్తాయి. చూసారు కదా, మనం సెల్ఫ్ కొట్టినప్పుడు దాదాపు చాలాసేపటి వరకు సెల్ఫ్ అయితే అవ్వదు. ఒకవేళ అయినా సరే మనం ఎక్సలేటర్ గ్రిప్ వదలగానే మనకి బండి అయితే స్టాప్ అయిపోతుంది. ఇదైతే చాలామంది ట్రాఫిక్లో ఎక్కువ ఫేస్ చేసే కంప్లైంట్ అన్నమాట. ఒకసారి మీకు రన్నింగ్లో కూడా ఎలా అవుతుందో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, చూసారు కదా కంప్లైంట్ ఏ రేంజ్లో ఉందో. ఇలాంటి కంప్లైంట్కి కూడా మన దగ్గర రెమెడీ ఉంది. చిన్న అడ్జస్ట్మెంట్తో అయితే మనం ఈ కంప్లైంట్ని సాల్వ్ చేసేసుకోవాలి. ఇలాంటి కంప్లైంట్ మీ బండికి కనుక ఉంటే ఖచ్చితంగా రిపేర్ అయితే చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా 10 సార్లు 15 సార్లు సెల్ఫ్ కొట్టడం వల్ల బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది, దట్టు సెల్ఫ్ మోటార్ కూడా డ్యామేజ్. ఈ కంప్లైంట్ ఎందుకు వస్తుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మనకైతే ఈ ఎక్సలేటర్కి సంబంధించి RPMని అడ్జస్ట్మెంట్ చేసే సెన్సార్ ఉంటుంది. మనం దాన్ని స్టెప్ మోటార్ అని అంటాం. సో అది కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల మనకి బండి ఒక్కొక్కసారి స్లోలో ఆగిపోతుంది, ఒక్కొక్కసారి ఫుల్ రేజ్ ఆడుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి అయితే బండి స్టాప్ అయిపోతుంది. సో వీటన్నిటికి ఒకే ఒక్క రెమెడీ, RPM అడ్జస్ట్మెంట్. ఓకే, చూసారు కదా, ఈ ఒక్క అడ్జస్ట్మెంట్ వేసుకుంటే ఇన్ని కంప్లైంట్లు అయితే మనకు సాల్వ్ అవుతాయి. బ్యాటరీ సేవ్ అవుతుంది, సెల్ఫ్ మోటార్ సేవ్ అవుతుంది. వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కంప్లైంట్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు, వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. అలాగే మన ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. కృష్ణ MCA రావులపాలెం.